హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది, మనకి రీసెంట్గా వచ్చిన ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల మనకి ల్యాండ్ ప్రైస్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, రానున్న 2-3 సంవత్సరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉండబోతున్నది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ముందుగా హైదరాబాద్ ల్యాండ్ ప్రైస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో మనకి రీసెంట్ గా మనకి ఆల్రెడీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి 6 months నుంచి చూసుకుంటే హైదరాబాద్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయింది. సో బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరగట్లేదు, ఎందుకంటే బయ్యర్స్ అమ్మడానికి తక్కువ రేటుకి అమ్మడానికి చూడట్లేదు, ప్లస్ సెల్లర్స్ కూడా రేట్ తగ్గితే మనకి బాగుంటుందని వేచి చూస్తున్నారు. సో దానివల్ల బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువ జరగలేదు. సో ఎక్కువగా బయింగ్ సెల్లింగ్ జరిగింది మాత్రం ఒక రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్ మార్కెట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఇలాంటి మార్కెట్లో మాత్రం మూమెంట్ అనేది చూసాము. సో ఇది ఎందుకంటే మనకి ఒక ఇల్లు ఉండాలి, హైదరాబాద్లో ఇల్లు ఉండాలి, తర్వాత రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఈ 6 monthsలో కొనుగోలు చేసినట్టు మనకి ఎక్కువగా తెలుస్తుంది. సో మనకి అపార్ట్మెంట్స్ మార్కెట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ బిల్డర్స్ కట్టిన ఇల్లు ఇలాంటి మార్కెట్లో మాత్రము మనకి మూమెంట్ అనేది చూసాము. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మెయిన్గా ఈ స్టాగ్నెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎక్కువగా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ అనేది ఎక్కువగా వచ్చేసింది. సో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే ఆప్షన్ లేకుండా అయిపోయింది. సో హైదరాబాద్ మార్కెట్ మనం చూసుకుంటే ఓవరాల్ చుట్టుపక్కల కూడా మనకి 20,000 per square yard ఉంది. సో ఆల్మోస్ట్ మనకు ఇండివిజువల్ హౌస్ కావాలనుకున్నా మనకి 70-80 లక్షలు కావాల్సి వస్తుంది. దాని తర్వాత మనకి అపార్ట్మెంట్ మంచి ఫెసిలిటీస్ ఉన్న అపార్ట్మెంట్, అన్ని అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ కావాలంటే మినిమం 1.5 crores వరకు పెట్టాల్సి వస్తుంది. సో హైటెక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చూసుకుంటే 1.5 to 2 crores వరకు మనకి అపార్ట్మెంట్ కాస్ట్ అనేది ఉంది. సో దానివల్ల మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే అవకాశం తక్కువగా ఉంది. సో మనకి మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఈస్ట్ సైడ్లో మాత్రము కొంచెము మార్కెట్ అనేది స్లోగా ఉంది. సో మనకి రేట్స్ అనేది అంత వెస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ ఉన్నంత మార్కెట్ ఈస్ట్ సైడ్లో లేదు. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈస్ట్ సైడ్ ఎక్కువగా జరుగుతుంది. సో కొన్ని ఏరియాస్లో సౌత్ సైడ్లో కూడా కొన్ని ఏరియాస్లో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం దాటి మనకి మహేశ్వరంలో కూడా ఇప్పుడు 20 నుంచి 25,000 per square yardకి వెళ్ళిపోయింది. సో లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫార్మా సిటీ పేరు చెప్పుకొని ఇంతకుముందు జరిగేది. సో ఇప్పుడు ఫార్మా సిటీ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మెగా టౌన్షిప్ రాబోతుంది. సో ఇన్ఫ్రా అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది పబ్లిక్ అవగాహనకి అందట్లేదు. సో దానివల్ల కూడా మనకి సౌత్ సైడ్ మార్కెట్ కూడా కొంచెం స్లోనే ఉంది. సో నార్త్ సైడ్ లో చూసుకుంటే మాత్రం మనకి అపర్ణ ఇవన్నీ ఇక్కడ మేడ్చల్లో వచ్చిన కొన్ని ప్రామినెంట్ బిల్డర్స్ వల్ల కొన్ని ఇక్కడ మూవ్మెంట్ అనేది కొంచెం ఉంది. తర్వాత హైవేకి దగ్గరున్న ఏరియాస్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. సో మనకి ఇప్పుడు వచ్చిన ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉందనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇన్వెస్టర్స్ అంటే మనకి మెయిన్గా రియల్టర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుందని చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మెయిన్గా మనకి ఇప్పుడు అమరావతి అక్కడ ఏపీ సైడ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కొత్త డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది అనేది మనకి ఒక ఇంప్రెషన్ పడబోతుంది. సో దానివల్ల సో మనకి హైదరాబాద్ మార్కెట్ మెయిన్గా ఆర్టిఫిషియల్ అప్రిషియేషన్ వచ్చిన ఏరియాస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సదాశివపేట, పటాన్ చెరువు, తర్వాత పటాన్ చెరువు ఇదంతా శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ 40,000 per square yardకి వెళ్ళిపోయినాయి. సో ఇలాంటి ఏరియాస్లో ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేది వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. మేబీ అపార్ట్మెంట్ మార్కెట్ కూడా కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. అపార్ట్మెంట్ మార్కెట్ కూడా మనకి మెయిన్గా ఇటు ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఏమీ అనౌన్స్మెంట్ అనేది ఎక్కువ చేయట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050 గురించి మనకి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఏంటంటే మనకి ఓఆర్ఆర్ వరకు అర్బన్, తర్వాత ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ వరకు కూడా మనకి అర్బనైజేషన్ చేయబోతున్నారు. సో కొత్త మాస్టర్ ప్లాన్ లో జోన్స్ అనేది డిక్లేర్ చేయబోతున్నారు. సో ఆర్ఆర్ తర్వాత అదంతా మనకి రూరల్ డెవలప్మెంట్ కింద కన్సిడర్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ కొన్ని ఇనిషియేటివ్స్ అని తీసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది రీజనల్ రింగ్ రోడ్ బడ్జెట్ అలొకేషన్ గురించి సెంట్రల్ పైన నుంచి డిస్కషన్స్ అనేది జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ మనకి సెంట్రల్లో బీజేపీ వచ్చింది కాబట్టి
ఫ్యూచర్లో మనకి రీజనల్ రింగ్ రోడ్ వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దాని గురించి ఇంకా మనకి నార్త్ సైడ్లో కొంచెం ల్యాండ్ అక్విజిషన్స్ అనేది జరిగాయి, కానీ సౌత్ సైడ్లో ఇంకా ఎక్కువ శాతం జరగలేదు. సో నార్త్ సైడ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ ఎన్హెచ్ కింద డిక్లేర్ చేశారు. సో రీజనల్ రింగ్ రోడ్ నార్త్ సైడ్ మాత్రము మనకి కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అది కూడా మినిమం 5 years పడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇప్పటి వరకు అయితే మనకి ఈ జోన్స్ అని డిక్లేర్ అయ్యి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050 వచ్చి డిక్లేర్ అయ్యేంత వరకు హైదరాబాద్లో ఎక్కువగా మూవ్మెంట్ అయ్యే అవకాశం కనపడట్లేదు. సో ఎక్కువగా కొత్త ప్రాజెక్ట్స్ అనేటి, దాని తర్వాత మనకి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆంధ్రాకి మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో దానివల్ల ఎలాంటి మార్కెట్ ఇంపాక్ట్ అవ్వబోతుందంటే మనకి ఇప్పుడు 20,000 per square yard, 20,000 లోపల ఉన్న స్క్వేర్ యార్డ్ రేట్ ఉన్న ఏరియాస్లో మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. మనకి 20,000 దాటి ఉన్న రేట్స్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం కొంచెం ఇప్పుడు నెక్స్ట్ ఒక 6 months to 1 yearలో తక్కువగా కనిపిస్తుంది. సో మనకి 20,000 per square yard కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా కొనుక్కోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మహేశ్వరంలో ఇంత మనకి ఆల్మోస్ట్ 12 kilometer దూరం ఇది ఓఆర్ఆర్ నుంచి, కానీ ఇక్కడ కూడా 25,000 per square yard వెళ్ళిపోయింది. సో హై ప్రైస్ పెట్టి కొనడం కంటే మనకి లో ప్రైస్లో ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ దొరికితే మాత్రం కొనుక్కోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ విలేజ్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి 15,000 per square yard అలాంటి మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవర్ ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద కన్సిడర్ కాదు. ఎందుకంటే మనకి నెక్స్ట్ 1 to 2 yearsలో హైదరాబాద్ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతున్నది మనము గెస్ చేయలేము. సో అందుకని మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ 15,000 to 20,000 per square yard ఉన్న మార్కెట్ మాత్రము కొంచెము అలానే ఉండబోతుంది. సో మనకి 111 జీవో కూడా మనకి ఇప్పుడు లిఫ్ట్ అవుతుందని మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేశారు. కాకపోతే అది 111 జీవో కూడా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది లిఫ్ట్ చేయకపోవచ్చు. సో దానివల్ల మనకి 111 జీవో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్స్ పైన కూడా కొంచెం క్లారిటీ వచ్చింది. సో కాకపోతే ఇక్కడ మనకి ఎలాంటి ల్యాండ్ యూజ్ జోన్స్ ఇవ్వబోతున్నారు కొత్త మాస్టర్ ప్లాన్లో అనేది కూడా మనకి క్లారిటీ అనేది లేదు. సో 111 జీవో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చేయక ఉండడం మేలు. ఆల్రెడీ ఇక్కడ మనకి ల్యాండ్స్ అనేటి ఓనర్స్ మనకి ఒరిజినల్ ఫార్మర్స్ అనేది ఆల్రెడీ రియల్టర్స్కి ఆల్రెడీ ఎక్కువ రేట్స్కి ఆల్రెడీ అమ్మి పెట్టి ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ 111 జీవో ల్యాండ్స్ అనేటి. సో మనకి ఇక్కడ కూడా ఓవరాల్గా ల్యాండ్ యూజ్ వచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ అనేది వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సౌత్ సైడ్లో ఇక్కడ ఎక్కడైనా 15,000 per square yard, నార్త్ సైడ్లో ఇక్కడ అతివెల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఎక్కడైనా 15,000 per square yard, తూప్రాన్ లోపు 15,000 per square yard వచ్చిన ఏరియాస్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనకి సొంత డబ్బులు పెట్టుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి, లోన్స్కి వెళ్లకుండా. సొంత డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేది మనకి మంత్లీ రిటర్న్స్ ఒక 1% 2% వచ్చేటట్టు ఉండాలి. సో మనకి లోన్స్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కనపడట్లేదు. సో నెక్స్ట్ ఒక 1 year వరకు మనకి ఈ మార్కెట్ ఇలానే స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఫ్యూచర్లో మనకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, తర్వాత మెగాస్ టౌన్షిప్ గురించి ఏమైనా క్లారిటీ ఇవన్నీ ఇస్తే మాత్రం మనకి ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మనకి కొత్త ఐటీ పార్కులు కానీ, దాని తర్వాత ఏమన్నా ఎస్ఈజెడ్స్ కానీ ఏమైనా అనౌన్స్ చేస్తే మాత్రం అప్పుడు కొంచెం మార్కెట్లో మూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం నేను రికమెండ్ చేయను. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్గా మార్కెట్ మనకి హౌసింగ్ మార్కెట్ చూసుకుంటే మాత్రం కొంచెం ప్రైజెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రియల్టర్స్ అంత తొందరగా ఇక్కడ సేల్ చేసుకొని ఆంధ్ర సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో మనకి హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏరియాస్లో గచ్చిబౌలి, తర్వాత పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ తొందరగా సేల్ చేసుకోవాలని మనకి బిల్డర్ ఆప్షన్స్ కానీ, ఇన్వెస్టర్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఉంటే తొందరగా సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొంచెం మనకి 10 to 20% డిస్కౌంట్స్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. సో హౌసింగ్ మార్కెట్లో కొంచెం మూవ్మెంట్ నెక్స్ట్ ఇయర్లో కనిపిస్తుంది. సో మనకి ఎవరికైనా ఇండివిజువల్ హౌస్ కావాలి, లేదంటే ఫ్లాట్ కావాలి, ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు.
మనకి వెస్ట్ సైడ్లో కూడా మనకి 20 నుంచి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి ఇప్పుడు కొన్నా కానీ మనకి ఫ్యూచర్లో నెక్స్ట్ 1 ఇయర్లో మాత్రం రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. సో యావరేజ్ రిటర్న్స్, సో ఇప్పుడు పెట్టి కొన్నా కానీ నెక్స్ట్ 1 ఇయర్లో కొన్నా కానీ మనకి ప్రైజెస్ అనేవి ఏమి అప్రిషియేట్ కావు. సో సొంత డబ్బులు ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు, చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు 5 to 10,000 లేదంటే 10 to 15,000 చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లోన్ ఆప్షన్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంకొక 1 ఇయర్ వరకు వెయిట్ చేసి మనకి హైదరాబాద్ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది, తర్వాత మాస్టర్ ప్లాన్ అనేది మనకి ఎలాంటి డీటెయిల్స్ ఉండబోతుంది, తర్వాత మనకి భువనగిరి సైడ్ కూడా మనకి తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది రాబోతున్నాయి, తర్వాత నార్త్ సైడ్లో కూడా మనకి మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతం ఎలాంటి గ్రోత్ ఉండబోతున్నది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో మనకి మెట్రో కనెక్టివిటీ వచ్చింది, మెట్రో కనెక్టివిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత దాని తర్వాత ఇంకా ఈ చెర్లపల్లి దగ్గర ఎంఎంటీఎస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి రాంపల్లి కానీ, తర్వాత యామ్నాంపేట్, తర్వాత ఈ మనకి వరంగల్ హైవే అనోజ్గూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో అప్పటి వరకు మనకి కొంచెము ఇన్వెస్ట్మెంట్స్ అనేది చూసి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఎక్కువ డిస్కౌంట్లో దొరికి తక్కువ రేట్లో దొరికే అవకాశం కనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే లోన్ ఆప్షన్స్కి వెళ్ళి మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. కమర్షియల్ ల్యాండ్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. సో కమర్షియల్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హైవే ఫేసింగ్ కానీ, తర్వాత ఏదైనా 100 feet రోడ్ ఫేసింగ్ కానీ వెంచర్స్ ఏమైనా ఉండి కమర్షియల్ ల్యాండ్స్ పైన ఏమన్నా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా చేసుకోవచ్చు. సో కమర్షియల్ ల్యాండ్స్ పైన మేబీ మార్కెట్ స్టాగ్నెంట్ అయి ఉన్నా కానీ మనకి ఫ్యూచర్లో కమర్షియల్ ఆప్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు మాత్రం సద్వినియోగం చేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ ఏమైనా వచ్చినా కమర్షియల్ ల్యాండ్స్, ఆఫీస్ స్పేసెస్ పైన ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో అలాంటి ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయండి. 20,000 దాటి ప్రైజెస్ పర్ స్క్వేర్ యార్డ్ అలాంటి ఆప్షన్స్ మాత్రం కొంచెం ఒక 1 year వరకు వేచి చూడడం మంచిది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.